హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఇంకా డీటెయిల్గా ఈరోజు ప్రోమోస్ వచ్చినాయి కదా మామ. ఈరోజు హౌస్లో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి లైక్ ఇమాన్యుయల్కి, దాని తర్వాత దివ్యానికితాకి, దీని తర్వాత మన కళ్యాణ్కి అండ్ బర్నీ గారికి 4 ఫ్యామిలీస్ అయితే ఈరోజు ఇంట్రడ్యూస్ అయినాయి. ఇంకా రిమైనింగ్ 4 ఫ్యామిలీస్ అయితే కనుక రేపు ప్లాన్ చేశారనమాట బిగ్ బాస్ టీమ్ అయితే కనుక. సో ఈ 4 ఫ్యామిలీస్ వచ్చి హౌస్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏం చెప్పారు అండ్ ఎవరి గురించి నెగిటివ్గా చెప్పారు, ఎవరి గురించి పాజిటివ్గా చెప్పారు అని చెప్పి ఈ ప్రోమో రిలేటెడ్గా నేను చూసిన దాన్ని బట్టి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. కానీ ఒకటే మాత్రం నిజం మామ, ప్రోమో లోపలికి నేను వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు నిజంగా హార్ట్ఫుల్గా ఎవరికి నచ్చినాయో నిజంగా చెప్పండి మామ కామెంట్ రూపంలో. ఎందుకంటే కనుక ఆయన వచ్చి హౌస్ మీద ఒక కన్న కొడుకు కష్టపడి వచ్చి ఆటలో గెలిచి ఒక స్టేజ్ మీద ఉన్నాడంటే కనుక అదే స్టేజ్ మీద తన యొక్క తండ్రి వచ్చి అక్కడ మాట్లాడుతుంటే నిజంగా ఆ తండ్రికి హ్యాట్స్ ఆఫ్ కొట్టే సిచ్యువేషన్ అనమాట. కొడుకుని చూసి కూడా హ్యాట్స్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్ నా కొడుకు అక్కడ ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట అదంటే కనుక. సో డీటెయిల్గా మనం వీడియోలో అయితే వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఏమన్నారు ఏంటి అని చెప్పి మనం అయితే కనుక ఆ వీడియో సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనైతే డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ కొంచెం కళ్యాణ్కి అయితే కనుక కొంచెం నెగిటివిటీ క్రియేట్ చేశారని చెప్పి ఆడియన్స్ మైండ్లో ఎక్కించాలని చెప్పి అలా చేశారు బిగ్ బాస్ టీమ్ అయితే కనుక నాకైతే క్లియర్ కట్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్ ఏంటో ఎందుకు జరిగిందో కూడా నేను దాని గురించి కూడా చెప్తాను మామ. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు స్ట్రక్ అవ్వలేదు మామ, మీరు సబ్స్క్రైబ్ చేస్తారేమో చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి మామ. స్ట్రక్ అవ్వాలా, ఏదో రోజు ఇలాగే స్ట్రక్ అయిపోద్ది, ఇలాగే ఉండిపోతాను ఒక హాఫ్ అన్ అవర్. సబ్స్క్రైబ్ చేయండి మామ, జోక్ చేస్తాను కామెడీగా. అక్క సబ్స్క్రైబ్ ప్లీజ్, పెట్టగానే మీ దాకా రావాలి కదా తమ్ముడు, సబ్స్క్రైబ్ ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు, వెరీ 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 ఇంపార్టెంట్. లైక్ కొట్టకుండా మాత్రం వీడియో చూడద్దు మామ, లైక్ కొట్టండి ఓకేనా. సో మెయిన్గా వీడియోలో ఉండే కంటెంట్స్ 4 మామ. బర్నీ గారి ఫ్యామిలీ వచ్చింది, దివ్య గారి ఫ్యామిలీ వచ్చింది, దాని తర్వాత మన కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది, దీంతో పాటుగా ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అవనివ్వండి, దాంతో వాళ్ళ క్లాస్మేట్స్ అయినా అవనివ్వండి, వాళ్ళకి బాగా క్లోజ్, వాళ్ళకి ఏమన్నా ఫ్యూచర్లో వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి వాళ్ళే రీజన్ అవనివ్వండి, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ నుంచి వచ్చారనమాట వాళ్ళ తరపు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బర్నీ గారి ఫ్యామిలీ గురించి చెప్తాను మామ. బర్నీ గారి ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు వచ్చారనమాట. నాగబాబు గారు వాళ్ళ గురువు కాబట్టి ఆయన వచ్చారనమాట. సో దాని తర్వాత బర్నీ గారి అమ్మగారు వచ్చారనమాట. బర్నీ గారి అమ్మగారు వచ్చినప్పుడు అంతా ఆవిడైతే కొంచెం పెద్ద ఏజ్ కదా, ఆవిడ గురించి ఎలా ఉన్నాను నాన్న జాగ్రత్తగా మాట్లాడతారు ఆవిడ. సో మన నాగబాబు గారు కొన్ని విషయాలు చెప్తారనమాట. బర్నీలో నేను అసలు ఇలా చూడలేదు, చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, నేను చాలాసార్లు తిట్టేవాడిని, ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఉంటామని చెప్పి. బట్ ఇతనైతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసి అసలు గంగిగోవులా అయిపోయాడు. ఎలా అంటే అలా తల ఊపుతున్నాడు, ఎవరేం చెప్తే అది చేస్తున్నాడు. నాకు ఇది కూడా నచ్చట్లా, టూ మచ్ వరస్ట్ అనిపించింది అని చెప్పి సార్ అయితే కన్నా డీటెయిల్గా చెప్తారు. సో నాగబాబు గారు అలా చెప్తారనమాట నాగబాబు గారు. సో ఆయన చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా మరి ఏం మాట్లాడతారో నేను అనుకోవడం మేబీ క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. ఎందుకో ఆవిడ దివ్య గారి గురించి మాట్లాడతారా లేదా అని చెప్పి నాకైతే అర్థం కావట్లే. నేనైతే మరి అదైతే క్వశ్చన్ మార్క్గానే ఉంది, చూద్దాం. దివ్య గురించి మాట్లాడితే మనం ఎలాగో ఈరోజు జరిగిన ఫుల్ ఎపిసోడ్ రేపు మార్నింగ్ 10:30 to 11 కల్లా అప్డేట్ చేస్తాను కదా, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. సో దీని గురించి మాట్లాడారు, ఎవరిని ఏ పొజిషన్లో పెట్టమని చెప్పి నాగబాబు గారిని చెప్తారనమాట. నేను అనుకోవడం అదే, ఎందుకంటే కనుక ఆ ప్రోమోలో వచ్చేటప్పుడు సైడ్ బ్యానర్ కనిపిస్తుంది అనమాట. సో ఇటు పక్క నాగ్ సార్ ఉంటారు, నాగబాబు గారు ఉంటారు, వాళ్ళ అమ్మగారు ఉంటారు. సో ఇటు పక్క బ్యానర్లో కనిపిస్తుంది 1 2 3 4 5 అని చెప్పి. ఫస్ట్ పొజిషన్ అయితే బర్నీ గారు కనిపించారు బాబా నాకైతే కనుక. సెకండ్ పొజిషన్ మేబీ అనుకోవడం తనుజ, దీని తర్వాత ఐ థింక్ రీతు చౌదరి, సుమన్, ఇమాన్యుయల్, వీళ్ళు 5 ఉన్నారు. సో వీళ్ళు 5 పొజిషన్ కన్నా అసలు మన కళ్యాణ్ బాగా ఆడట్లేదా, డీమాన్ పవన్ బాగా ఆడట్లేదా, వీళ్ళిద్దరు ఫోటోలు ఎందుకు పెట్టలా అంటే కామనర్స్ అంటే అంత నెగిటివిటీగా క్రియేట్ చేయాలని చెప్పి ఆ జనాల్లోకి ఆ మెసేజ్ని పంపించాలని చెప్పి బిగ్ బాస్ ప్లాన్ చేసింది పక్కా, డ్యామ్ షూర్, నో డౌట్ ఎట్ ఆల్. లేదు అనుకుంటే వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉందా అనుకుంటే అది మనం ఇంకేం చేయలేం. సో అది కూడా కామనర్స్ని చాలా తక్కువ చేసి చూసారన్నట్టుగానే ఇదైతే కనుక 100% టాలరేట్ అయింది మామ, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. సో ఇద్దరు ఫోటో లేదు, ఒక్కళ్ళ ఫోటో అట్లీస్ట్ అయినా అనుకుంటే అంత బాగా ఆడి పెర్ఫామ్ చేసిన కళ్యాణ్ ఫోటో లేదు, డిమాన్ పవన్ ఫోటో లేదు, అందరూ సెలబ్రిటీసే.
సో అసలు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్న డిఫరెన్సే లేదంటారు. బట్ ఇక్కడ హౌస్లో వచ్చిన వాళ్ళే ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, భరణి, తనుజ, రీతు చౌదరి, సుమనన్న, ఇమాన్యుయల్, వీళ్ళు 5 ఫోటోలు పెట్టారు. కామనర్స్లో ఒక్కరు ఫోటో కూడా పెట్టాలి. ఆల్రెడీ ఉంది. ఎవరెవరు? దివ్య నిఖిత, కళ్యాణ్, దీని తర్వాత ఈయన మన డిమాన్ పవన్. ఈవెన్ సంజన ఫోటో కూడా పెడతారు అక్కడ. నేను అనుకోవడం ఎవరి ఫోటోనో మిస్ అయింది, ఇమాన్యుయల్ది ఎవరితో పెట్టలేదు అనుకుంటా. సంజనాని టాప్ 5లో పెట్టినట్టు ఉన్నారు నేను అనుకోవడం, నాగబాబు గారు. సో అలా పెట్టి వీళ్ళని ఎందుకు ఇంత తక్కువ చేసి కించపరిచారా అని చెప్పి నాకైతే కనుక అనిపించింది. వాళ్ళైతే కనుక ఏం మాట్లాడాలో ఆ సిచ్యువేషన్లో తెలియక, కళ్యాణ్ అయితే కనుక అసలు మొహం సీరియస్గా పెట్టాలో తెలియట్లేదు, వాళ్ళకి నవ్వాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే కనుక సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ చేస్తే తెలుస్తుంది. సో అందులో నాగబాబు గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అక్కడ ఉండేసరికి సో వాళ్ళకు కూడా ఏమర్థంలా, ఏంట్రా బాబు ఆట ఆడే వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళని పెట్టారు ఏంటని చెప్పి నాకైతే కనుక నిజంగా ఆ టైంలో జెన్యూన్ అనిపించలేదు మామ. 100% మీలో ఎంతమందికి ప్రోమో చూసిన తర్వాత నేను చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా జెన్యూన్ అనిపించినో కామెంట్ రూపంలో తెలిసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ వీడియో ఇప్పుడు నేను చేసిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ వీడియో ఖచ్చితంగా షేర్ అవ్వాలంటే మీరు లైక్ కొడితేనే షేర్ అవుతుంది మామ. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి. సో ఇంకా దీని తర్వాత ఇమాన్యుయల్, భరణి గారితో పాటుగా మెయిన్గా ఇంకా దివ్య నిఖిత వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. సో నేను చెప్పాను కదా, భరణి, డిమాన్ పవన్, భరణి, ఇమాన్యుయల్, దివ్య నిఖిత. సో వీళ్ళందరూ వచ్చారు కదా, కళ్యాణ్. సో ఈ భరణి గారిది అయిపోయిన తర్వాత కళ్యాణ్ పాడాల వాళ్ళ నాన్నగారు వచ్చారు అనమాట, అండ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు అనమాట మామ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో ఏంటో చెప్తానండి. వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత తన గురించి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. నాకు సార్ కూడా చెప్తా ఉంటారు, మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడండి అది చెప్పగానే. సో నాకు సార్ చెప్తారనమాట కళ్యాణ్తో, నువ్వు ఆ రోజు నువ్వు చదువుకున్న హాస్టల్కి రాలేదని చెప్పి నువ్వు ఫీల్ అయ్యావు, ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పి మాట్లాడమంటారు అనమాట. ఆయన కూడా కళ్యాణ్ కూడా మంచిగా చెప్తారనమాట. హాయ్ డాడీ ఎలా ఉన్నావు, అంత బాగానే ఉందా అని చెప్తే ఆయన కూడా అవును అంత బాగానే ఉంది, కన్స్ట్రక్షన్ అది ఇది అని చెప్పి 2 మాటలు మాట్లాడుకుంటారు. దీని తర్వాత నాకు సార్ అక్కడ సర్టెన్ క్రియేట్ చేస్తారనమాట. అంటే అసలు అడగాల వద్దా అన్నట్టుగా నాకు సార్ అయితే అడిగారు అక్కడ, ఏంటండి ఎమోషనల్ అవుతున్నారా అని చెప్పి అనగానే, అవునండి అసలు ఈ వర్డ్స్ చూడండి ఎంత హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి కష్టపడి ఆ స్టేజ్కి వెళితే ఆ తండ్రి యొక్క మాటలు ఎలా ఉంటాయి చూడండి. అవును సార్, మేము ఏదో మారుమూల ప్రాంతంలో ఒక బడ్డీ కొట్టు పెట్టుకొని నేను ఏదో ఒక చిన్న డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటా ఆల్టర్నేట్గా నా కొడుకుని కష్టపడి చదివించి ఆ పొజిషన్లో పెట్టానండి. ఇప్పుడు ఆ పొజిషన్ ఇప్పుడు నా కొడుకు ఆ పొజిషన్లో ఉన్నాడంటే కనుక నాకు ఆ ప్రౌడ్ మూమెంట్ చాలా గర్వంగా ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఆ స్టేజ్లో ఉంటాడని కూడా చెప్పి. సో చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది సార్ అని చెప్పి ఆ తండ్రి చెప్పిన మాటలో నిజంగా ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్ అబ్బాయి ఎవరైనా చూస్తుంటే కనుక సో అది వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది మామ. అది వాళ్ళు అంటే రియల్ లైఫ్లో ఎలా స్ట్రగుల్స్ అయ్యి ఉంటాయని చెప్పి యాజ్ ఏ మిడిల్ క్లాస్, నేను కూడా ఒక మిడిల్ క్లాస్నే. సో అది ఏంటి స్ట్రగుల్స్ ఉంటాయి ఏంట్రా బాబు అని చెప్పి అది పడే వాళ్ళకి తెలిసింది మామ, చెప్పేవాళ్ళకన్నా 100% డ్యామ్ షూర్ దాంట్లో మాత్రం. దాని తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడతాడు. వాళ్ళ తమ్ముడు కొంచెం అంతగా మాట్లాడనమాట. వాళ్ళ తమ్ముడు అంత మాట్లాడాను అనుకోడు. సో వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట, ఇక్కడ నుంచి నా కొడుకు ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్లోనే తన జర్నీ ఉంటుంది అని చెప్పి నాకు సార్ని రిక్వెస్ట్గా స్టేజ్ మీద అడుగుతున్నాను అనమాట. సో దీని తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంకా. సో ఇక్కడ మెయిన్ ఈ భరణి గారు, నాగబాబు గారు వచ్చిన దాంట్లో తను ఎందుకు టాప్ 5లో పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు మామ. ఖచ్చితంగా ఇది మాత్రం ఆడియన్స్కి నెగిటివ్ మెసేజ్ ఆడియన్స్ దాకా వెళ్ళడానికే. సో ఇంకా కమింగ్ టు ఇలా జరుగుతూనే ఉన్నాయి. దీని తర్వాత ఇమాన్యుయల్ తరపు నుంచి ముక్కు అవినాష్ అని వాళ్ళ తమ్ముడు వస్తారనమాట. సో అవినాష్ వచ్చి ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడనమాట. తను రీతు చౌదరికి ఆల్రెడీ చాలా క్లోజు ప్రతి దాంట్లో. దాని తర్వాత ఇమాన్యుయల్ రీతు చౌదరిని ఇమిడియేట్ చేస్తా, దాని తర్వాత తనుజాని కూడా ఇమిడియేట్ చేస్తా, కట్టప్ప క్యారెక్టర్ ఎవరికి ఇస్తారని చెప్పి బాక్స్లో నుంచి ఒక టాస్క్ తీయడం కట్టప్ప క్యారెక్టర్, దాని తర్వాత మహానటి క్యారెక్టర్ ఎవరికి ఇస్తారంటే 2 తనుజాకి ఇస్తారనమాట మన ముక్కు అవినాష్ గారు అయితే కనుక. దేనికి చెప్పి రీజన్ చెప్తారనమాట. సో దీంట్లో బట్టి ఈ రీజన్స్ చెప్పిన దాన్ని బట్టి నేను ఎందుకో ఖచ్చితంగా తనుజ షీఈ్ ఇన్ డేంజర్ జోన్, ఖచ్చితంగా ఈ 2 వీక్స్లో ఆవిడ ఎవిక్టెడ్ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా దివ్య నిఖిత వాళ్ళ తాతగారు వచ్చారు మామ. నిజంగా చెప్పాలంటే కనుక వాళ్ళ తాతగారు వచ్చి తనకైతే కనుక పెట్టిన పాయింట్స్ 2 కూడా అనిపించింది. ఆయన చెప్పిన పాయింట్స్
ఖచ్చితంగా దివ్యనికిత ఫాలో అయితే బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. తన చిన్ననాటి స్నేహితురాలు కూడా వచ్చారు మామ. ఆవిడ యాక్చువల్లీ యూఎస్లో ఉంటారంట. ఆవిడ కూడా కరెక్ట్ స్టేజ్కి రావడం, కరెక్ట్ టైంకి రావడం, ఆవిడ సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం చాలా ఇదిగా ఫీల్ అయ్యారు మన బిగ్ బాస్ టీం కూడా. సో దివ్యనికిత కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. సో అక్కడితో ఈ ప్రోమో చూసిన దాన్ని బట్టి అయితే కనుక నాకు క్లియర్ కట్గా ఇదేంది. ఇప్పుడు నాగ్ సార్ దగ్గరికి వచ్చి నాగబాబు గారు మాట్లాడిన మాటలకి మన భరణి ఎక్కువ స్పోర్టివ్గా తీసుకొని తన గేమ్ని ఏమైనా చేంజ్ చేసుకుంటాడా అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% గేమ్ చేంజ్ చేసుకుంటే తనకైతే కనుక చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. చేంజ్ చేసుకుంటే కనుక హౌస్లో చాలామంది ఆటగాళ్ళలో చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఖచ్చితంగా 100% వస్తాయి మామ. బర్నీ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ అయితే కనుక హౌస్లో ఒక కీ ప్లేయర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కనుక అందరు ఆటగాళ్ళు ఉంటారనమాట. మెయిన్గా స్ట్రగుల్ వచ్చినప్పుడు ఈ ఆటగాడే నుంచుంటారనమాట. వాళ్ళని కీ ప్లేయర్ అంటారనమాట. సో అలాంటి ప్లేయర్ మన బర్నీ గారు అయితే కనుక ఆయన నుంచొని గట్టిగా ఆడితే ఆయనకన్నా ముందుగా వెళ్ళిపోయేవాళ్ళు 2-3 ఉన్నారు మా హౌస్లో. సో వాళ్ళ పేర్లు నేను చెప్పవసరం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆయన టాప్ 5లో ఉంటారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ ఈ వీక్ అయితే కనుక నో ఎలిమినేషన్ అన్న వీడియో చూశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీడియో ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి రేపు మార్నింగ్ 11:30 లోపు అయితే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను మామ. ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీ అందరికి నచ్చి దాన్ని బట్టి నేనైతే ప్లాన్ చేస్తాను. ఆ thumbnail విధానం, ఏం హెడ్డింగ్స్ పెట్టాలి ఏమన్నా అన్ని నేను కరెక్ట్గా మీకు నచ్చేలా పెడతాను. మీరు మాత్రం ప్రతి వీడియో లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. నాకు కూడా ఇంకా మోర్ వీడియోస్ చేయాలన్న ఎంతూజియాజం, ఆ హ్యాపీనెస్, ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే మామ, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. వెళ్ళట్లా మామ, క్వశ్చన్ మర్చిపోయాను కదా, మీరైనా గుర్తు చేయండి ఓకేనా. సో మన క్వశ్చన్ ఏంటంటే కనుక ఈ బిగ్ బాస్ 9 12వ వారంలో రీతు చౌదరి కెప్టెన్ అయింది కదా. సో రీతు చౌదరి కెప్టెన్ అయిన ఆధ్వర్యంలో మీరు నెక్స్ట్ వీక్, ఇప్పుడు ఈ వీక్ ఎలాగో ఎవిక్షన్ లేదు, సో నెక్స్ట్ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతుందని చెప్పి కామెంట్ రూపంలో 2 పేర్లు పెట్టండి మస్ట్ అన్స్డ్గా. దీని తర్వాత బిగ్ బాస్ 9 తెలుగు కప్పు ఎవరు కొట్టబోతున్నారో మీరు గెస్ చేశారు కదా. గెస్ చేసిన నేమ్ అయితే కనుక మీ దగ్గర పెట్టుకోవద్దు, నా కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, గుడ్ నైట్.